అత్యంత అరుదైన దర్శనం, కోట్ల జన్మల పుణ్యఫలం ఈ దర్శనం. శ్రీ మహావిష్ణువు భూమిపై మొట్టమొదటగా అడుగులు పెట్టినటువంటి పవిత్రమైన ప్రదేశం ఇది. ఎక్కడో తెలుసా? బద్రీనాథ్లో ఉండే శ్రీ మహావిష్ణువు మొట్టమొదటగా పాదాలు పెట్టిన ప్రదేశాన్ని చరణ్ పాదుక లేదా చరణ్ పాదుక అంటారు. ఈ పాదముద్రలు చిన్న గూడులో ఉంటాయి. అత్యంత రమణీయంగా ఉండే ప్రకృతి సౌందర్యం కలిగిన బద్రీనాథ్ అందమైన విష్ణువు యొక్క పాదముద్రలు కలిగి ఉంటుంది. ఈ పాదముద్రల దర్శనాన్ని సందర్శకులు చూస్తే గనక అన్ని సమస్యల నుంచి ఉపశమనం జరుగుతుందని నమ్మిక. పురాణాల ప్రకారం చూస్తే విష్ణువు ఈ ప్రదేశంలో భూమిపై మొదట అడుగు ఇక్కడే పెట్టారట. భగవత్ పురాణంగాని శ్రీకృష్ణుడు తన మంత్రి ఉద్ధవ్ తన తప్పును వదిలించుకోవడానికి తన చరణ పాదుకతో కలిసి బద్రీనాథ్ వెళ్ళమని సలహా ఇచ్చారని కూడా చెప్తారు. ఈ చరణ్ పాదుకని బద్రీనాథ్ ఆలయం నుంచి 3 కిలోమీటర్ల నడక ద్వారా చేరుకోవచ్చు. చరణ్ పాదుక వైపు మార్గం బద్రీనాథ్ ఆలయానికి ఎడం వైపున ఉంటుంది. అదే గుర్తు మనకి. కొన్ని మీటర్లు నడిస్తే కుడివైపున మెట్లు పైకి వెళ్ళడం కనిపిస్తుంది. ఇదొక మరొక గుర్తు. నారాయణ పర్వత వద్ద ఉన్న చరణ్ పాదుక చేరుకోవడానికి 3 కిలోమీటర్లు నడవాల్సిందే. చరణ్ పాదుక నుండి వచ్చిన ఈ దృశ్యం అద్భుతమైంది. చూశారు కదా? ఒకవైపు మీరు నీల్కాంత్ శిఖరం, మరొక వైపు నర్ పర్వతం చూడొచ్చు. చరణ్ పాదుకకు దారితీసే మార్గంలో అనేక గుహలు ఉన్నాయి. ఎందరో సిద్ధపురుషులు సూక్ష్మ శరీరంలో వాటిలో తపస్సు చేస్తూ ఉంటారు. ఈ నీలకంఠ శిఖరం చరణ్ పాదుక నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓం నమో నారాయణాయ. ఇంతటి అద్భుతమైనటువంటి వేద భూమిలో ఎన్నెన్ని మహత్తులు కలిగినటువంటి ఆలయాలని మనం మన జీవితంలో దర్శనం చేసుకోవాలని చెప్పండి.